దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. త్వరగా పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేసినట్లయితే ఈ రోజున వాగ్దానాన్ని చూద్దాం. ప్రతి ఒక్కరు బైబిల్ ఓపెన్ చేద్దామండి. ఎవరు మూసిపెట్టాం మాకు అందరూ తెరుద్దాం. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 6-7 వచనాలు. ప్రతి ఒక్కరు ఓపెన్ చేద్దామండి. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలవేచున్నాను. నా కన్నీల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, విచారము చేత నా కన్నులు గుంటల పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నది. ఎక్కడి వారు అక్కడ కళ్ళు మూసుకున్నట్లే చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో నిలబడినట్టు సూటిగా తేటగా మీరేం మాట్లాడమనుకోవచ్చు. యేసు పరిశుద్ధుడైన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరొక్కసారి చదువుకుందామండి. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నది. నా కన్నుల చేత నా కన్నీరు చేత నా పడక కొట్టుకొని పోచు ఉన్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నది. చాలమ్మా. నేను మూలుగుచు అలసి ఉన్నాను. ఎలా అంట? మూలుగుచు అలసి ఉన్నాను. ఇప్పుడు సత్తెనపల్లిలో ఐసీ వార్డులో ఒక అతను మూలుగుతున్నారండి. అమెరికాలో ఐసీ వార్డులో ఒక అతను మూలుగుతున్నాడు. మూలుగు ఒకటేనా? వాటికి ఏమైనా భాష ఉంటుందా? ఆ మూలుగు చేత నేను అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పొరుపంతా తడిచి ఉన్నాను. ఈ రోజున నువ్వు ఆ స్థితిలో ఉన్నావా? నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఉదయకాల సమయంలో బాగానే ఉంటున్నావు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి బాగానే పని చేస్తున్నావు, పనికి వెళ్తున్నావు, జాబ్కి వెళ్తున్నావు, ఆఫీస్కి వెళ్తున్నావు, అనేక చోటుకు వెళ్తున్నావు. కానీ నైట్ అయ్యేసరికి కన్నీరు ఆగట్లేదా? దుఃఖం వస్తుందా? ఈ రోజున ఆ బాధ ఎవరికి చెప్పుకుంటే బరువు తీరిగిపోయిద్దు, అట్లా ఉందని ఒక పరిస్థితి. ఈ రోజున పొద్దునంతా బాగానే ఉంటున్నాం, కానీ నైట్ అయ్యేసరికి దుఃఖం ఆగట్లేదా? ఈ రోజున బాధ ఆగట్లేదా? కన్నీరు ఆగట్లేదా? ఎంతకాలము నుంచి? 1 రోజు, 2 రోజుల, 3 రోజుల, నెలల నుంచి, సంవత్సరాల పాటుగా ఆ కన్నీరు కారుస్తున్నావా? దుంకిస్తున్నావా? రాత్రికాల సమయములో నీ యొక్క కన్నీరు చేత నీ యొక్క పొరుపు తడిచిపోతుందా? నువ్వు మూలుగుతున్నావా? ఎవరికన్నా వినపడిద్దని? నీ భర్తకు కూడా తెలియట్లేదా నువ్వు కాడుస్తున్న కన్నీరు? నీ భార్యకు కూడా తెలియట్లేదా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీ తల్లిదండ్రులకు కూడా తెలియట్లేదా? నీ బిడ్డలకు కూడా తెలియట్లేదు ఈ రోజు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకంత కన్నీరు వస్తుంది నీకు ఈ రోజున? ఎందుకంత దుంకిస్తున్నావు? ఈ రోజున ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదని దుంకిస్తున్నావా? నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఉదయకాల సమయము నుంచి నైట్ అయ్యే వరకు బాగానే ఉన్నావు. కనీసం మనం ఎందుకు బాధపడుతున్నావు? ఆ బాధ కూడా గుర్తు రావదు. కానీ నైట్ అయ్యేసరికి ఒంటరి జీవితమా? బాధగా ఉందా? కదిపితే గుండె కన్నీరుతో నాట్యం చేస్తున్నా. ఇక కన్నీరంట ఒక పొరుపంతా నింపబడి ఉంది, తడిచిపోయింది. ఈ రోజున నువ్వు ఆ విధంగా కన్నీరు కారుస్తున్నావా?
ఆ విధంగా రోదన చేస్తున్నావా? ఆ విధంగా దుంకిస్తున్నావా? అన్నం పెడతావు, భోజనం పెడతావు, నీ భర్తకి, నీ బిడ్డలకి, తల్లిదండ్రులకి, అత్తమామకి అందరికీ పెడుతున్నావు. కానీ నైట్ పనుకునేసరికి దుంకం ఆగట్లేదా ఈ రోజున? ఎవ్వరికి చెప్పుకోలేకపోతున్నావా? ఈ రోజున ఎవ్వరికి చెప్పలేని బాధగా ఉందని యొక్క పరిస్థితి. ఎవరికైనా చెప్తే నవ్వుల పాలైపోతానేమో, నా బాధ ఇదమ్మా అని ఎవరికైనా చెప్తే ఏమని అనుకుంటారేమోనని నీలో నువ్వే కుమిలిపోతున్నావా? కన్నీరు ఆగట్లేదా? కనీసం భర్తకు చెప్పినా పట్టించుకోడని అనుకుంటున్నావా ఈ రోజున? ఈ రోజున నువ్వు ఎందు నిమిత్తం కన్నీరు కారుస్తున్నావు? నైట్ అంతా బాధపడుతున్నావు. ఎందుకు బాధపడుతున్నావు? కన్నీరు ఎందుకు కారుస్తున్నావు ఈ రోజున? నీ భర్త విడిచిపెట్టాడని కన్నీరు కారుస్తున్నావా? అత్తమామ నన్ను మాటలు అంటున్నారు, బిడ్డలేని కొరత భర్త వదిలేస్తానంటున్నాడు, గర్భఫలం విషయంలో పిల్లలేని కొరతతో కన్నీరు కారుస్తున్నావా? భర్త విడాకులు ఇస్తానంటున్నాడు, వెళ్ళిపో, నువ్వు నాకు అక్కర్లేదు అంటున్నాడని కన్నీరు కారుస్తున్నావా? ఉన్నారు ఇద్దరి అన్నదమ్ముళ్ళు, సఖ్యత లేదు, సమాధానము లేదు, ప్రేమ లేదు. కళ్ళ ముందు చిన్నప్పటి నుంచి అల్లరి ముద్దుగా పెంచుకున్న వయసు వచ్చేసరికి కొట్టుకొని విడిపోతున్నారు. కుటుంబం సమాధానం లేదని కన్నీరు కారుస్తున్నావు ఈ రోజున నువ్వు ఎందు నిమిత్తం కన్నీరు కారుస్తున్నావో? రాత్రి అంతా ఏడుపు వస్తుందా? ఆగట్లేదని యొక్క దుంకము. బాధపడు మాకు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరితో నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున నువ్వు రాత్రంతా ఏడుస్తుంది ఎవ్వరికి తెలియకపోవచ్చు. కనీసం ఏడుస్తే బిడ్డలు ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడుగుతారని. స్నానము చేసేటప్పుడు బాత్రూంలో కూర్చి ఏడుస్తున్నావా? వంట చేసేటప్పుడు ఏడ్చుకుంటున్నావా? ఎక్కడ ఏడుస్తే ఎవరికి తెలిసిపోయిద్దని కన్నీరు కారుస్తున్నావా? దుంకిస్తున్నావా? బాధపడు మాకు ప్రియబిడ్డ. ఈ రోజున నువ్వు ఏ సమస్యతో రాత్రి అంతా ఏడుస్తున్నావో నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. వద్దురా, తాగొద్దురా, ఎందుకురా తాగుతున్నావు, ఎందుకురా అమ్మాయిని కొడుతున్నావు అంటే, నీకు ఇష్టమా? నా ఇష్టం, నేను తాగుతా అంటున్నాడా ఈరోజు నీ కుమారుడు? ఈరోజు నీ కుమారుడు గురించి కన్నీరు కారుస్తున్నావా? నీ భర్త తాగుతున్నాడు, వ్యసనాల పాలైపోయాడు, అక్రమ సంబంధం పెట్టుకున్నాడని కన్నీరు కారుస్తున్నావా? ఈ రోజున కన్నీరు కారుస్తున్నావా? కుటుంబంలో సమాధానం లేని కన్నీరు కారుస్తున్నావా? మంచి అమ్మాయి, బాగా చూసుకునేది నా కుమారుణ్ణి, కుటుంబంలో అందరితో బాగా కలిసిపోయింది అనుకున్నా, కానీ ఇలాంటి అమ్మాయా నేను చేసుకున్నది, ఇలాంటి అమ్మాయినా నా కోడలుగా నేను తెచ్చుకున్నది, ఆమె గురించి నువ్వు కన్నీరు కారుస్తున్నావు ఈ రోజున. అమ్మ నాన్న బాగా పెంచారు, బాగా చూసుకున్నారు, అత్తమామ కూడా అలానే ఉంటారు అనుకున్నా, కానీ ఇలా ఉన్నారేంటి? నేను ఏం చెప్పినా అంత నెగిటివ్గా ఎందుకు తీసుకుంటున్నారు అని కన్నీరు కారుస్తున్నావా? ఈ రోజున నువ్వు ఏ విషయాన్ని బట్టి కన్నీరు కారుస్తున్నావో నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున రాత్రి అంతా ఏడ్చుకుంటున్నావు, పగలంతా సంతోషంతో అందరితో కలిసిపోతున్నావు. ఎక్కడ ఏడవాలో తెలియక దుప్పట్లో ఉండి కూడా ఏడుస్తున్నావు. ఈ రోజున శబ్దం వస్తే ఎందుకు ఏడుస్తావు అంటున్నారని మూలుగుచ్చు కన్నీరు కారుస్తున్నావా? నీ యొక్క కన్నీరు నీ పరుపంతా తడిచిపోతుందా ఈ రోజున? ఒక్కరోజు ఏడుస్తున్నావు, 2 రోజులు ఏడుస్తున్నావు, సంవత్సరాలు ఏడుస్తానే ఉన్నావా? ఆ రోజున అన్నా కూడా ఏడ్చిందండి, అన్నా కూడా ఏడ్చింది, దుంకించింది. కానీ తన అక్క అన్న పెనిన్న మాటలకి తన దుంకిచ్చింది. కన్నీరాగల అనేక మాటలు అంటున్నారు. ఎక్కడికి ఫంక్షన్కి వెళ్ళినా ఏంటమ్మా నీ పరిస్థితి, పిల్లలు లేను, నీ అక్కగున్నారా ఆ పెనిన్నాకి, నీకు లేరా అంటున్నారని బాధపడింది. తన భర్త దగ్గరికి వెళ్ళింది, భర్త కూడా ఓదార్చలేదండి ఆ రోజున.
రాత్రి అంతా ఏడ్చుకుంది, కానీ బైబిల్ గ్రంథంలో లేదులే. కానీ ఆమె రాత్రి అంతా ఏడ్చుకుంది, దుంకిచ్చేది. కానీ ఆ ఏడుపంతా రాత్రి ఏడ్చుకొని ప్రతి సంవత్సరానికి ఒకసారి మందిరానికి వెళ్ళేది. కానీ ఆ సంవత్సరం అంత ఎంతగానో టార్చర్ పెట్టింది పెనీన్నా. తన భర్త కూడా పట్టించుకోలేకపోయాడు. ఆ కన్నీరు ఆగక కోపం వచ్చేస్తుంది. అదంతా దేవుడి సన్నిధిలో ఒక్కసారిగా దుంకించి మొరపెట్టిందండి. ఏం చేసింది? దుంకించింది. ఏం చేసింది? మనపూర్వకంగా, ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా కన్నీరు కాచి రోదన చేసింది దేవుడి సన్నిధిలో. రోజు రాత్రంతా ఏడుస్తున్న కన్నీరంతా, కారుస్తున్న కన్నీరంతా ఒక్కరోజే ఆయన దేవుడి సన్నిధిలో కాచిందండి. ఆ కన్నీరు నా దేవుడు చూశాడు. నా దేవుడు ఆ కన్నీరు చూశాడు. ఈ రోజున నువ్వు కారుస్తున్న కన్నీరు వ్యర్థము కాదు. ఆ రోజున అన్న దేవుడి సన్నిధిలో కన్నీరు కాచి మొరపెట్టింది. ఆ కన్నీరు నా దేవుడు బుడ్డిలో పట్టాడు. గొప్ప కార్యం ఆమె పట్ల చేశాడు. ఆమె వ్యర్థమైన చోట కన్నీరు కాచిందా? కాదు కదా. దేవుడి సన్నిధిలో వచ్చి మొరపెట్టింది. దేవుడి సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థన చేసింది. దేవుడు గొప్ప కార్యము చేశాడు. ఈ రోజున నువ్వు కారుస్తున్న కన్నీరుకు ఒక విలువ ఉంది. ఇంత బొట్టు కాచిన దానికి ఒక విలువ ఉంది. నేను ఇంతగా కన్నీరు కారుస్తున్నా, అసలు ఎవ్వరు నన్ను పట్టించుకోవట్లా. ఎంతకాలం వెయిట్ చేస్తున్నా, వస్తాడని. నో యూస్. ఇంత ఉపవాస ప్రార్థన చేసినా నో యూస్ అనుకుంటున్నావా? ఈ రోజున యూజ్ ఉంది. ఒక్కరోజు ఉపవాసం ఉన్నావా? సంవత్సరాలు ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? కన్నీరు కారుస్తున్నావా? ఒక టైం ఉంటుంది, ఒక నిర్ణయ కాలం ఉంటుంది. దానికి ప్రతిఫలంగా నా దేవుడు జవాబిస్తాడు. ఈరోజు నువ్వు కారుస్తున్న కన్నీరు వ్యర్థము కాదు. క్రీస్తులో ప్రయాస వ్యర్థము కాదు. తెలుసా? నువ్వు ఈ రోజున ఏ సమస్య బట్టి కన్నీరు కారుస్తున్నావో, ఏ బాధ పెట్టి కన్నీరు కారుస్తున్నావో, ఇంతకాలము వెయిట్ చేశా, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, తిరగని హాస్పిటల్ లేదు. నా పక్కన అమ్మాయికి గర్భఫలం తెరవబడింది, ఇంకా తెరవబడదా? అసలు నాకు పిల్లలు కలగరా? నేను ఇంకెప్పుడు ఈ నిందలు పడతానే ఉండాలా? రోజు రాత్రి అంతా ఏడ్చుకోవాలా? ఎవరికి చెప్పాలి అని బాధపడుతున్నావా? చెప్పినా అందరూ చులకనైపోతానేమో కన్నీరు కారుస్తున్నావా? నువ్వు ఈ రోజున ఏ పరిస్థితిలో వచ్చి కూర్చున్నావో, ఆయన నీ హృదయం ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంక ఎందుకు బిడ్డలను పెట్టుకొని బ్రతకడం? ఎందుకు? బిడ్డల్ని తల్లిదండ్రులకు చెప్తే పోయింది. అప్పులు చేశాడు, తాగొద్దంటే తాగుతున్నాడు. ఏం చేయాలి? వినడట్లా మాట. చనిపోతే పోయింది. ఇంక ఈ బ్రతుకెందుకు? నిర్ణయం తీసుకుంటున్నావు. ఈ రోజున నిర్ణయం తీసుకుంటున్నావు, ఇంకా చనిపోతే పోయింది. ఈ లైఫ్ ఎందుకు? ఎంత పంట పొలాలేసినా పెడుతున్నామా కానీ రావట్లేదు. అంత లాస్ వస్తుందని కన్నీరు కారుస్తున్నావు. ఈరోజు ఏ హాస్పిటల్ చూపించుకున్నా, ఎక్కడికి వెళ్ళినా ఏమీ లేదమ్మా, నువ్వు డబ్బులు చేసుకుంటున్నావు తప్ప ఏమీ లేదమ్మా, డబ్బులన్నీ పోతున్నాయి అంటున్నారా డాక్టరు? ఏ రిపోర్ట్లో, ఏ స్కానింగ్లో, ఎంఆర్ఎస్ కొని ఏ స్కానింగ్లో తీసుకున్నా అయినా ఏమీ లేదంటున్నారు. కానీ నీ యొక్క రోగము తగ్గట్లేదా? అందుకని కన్నీరు కారుస్తున్నావా? ఎంత ప్రార్థన చేసినా కన్నీరు కారుస్తున్నావా? ఈ రోజున ప్రార్థన చేస్తున్నా, ఉపవాసం ఉంటున్నా, యేసయ్య చూడట్లేదా నా ప్రార్థన? అందుకని నాకు జవాబు రావట్లేదా? ఈ రోజున అందుకని కన్నీరు కారుస్తున్నావా?
ఈరోజు నువ్వు ఎందు నిమిత్తం కన్నీరు కారుస్తున్నావో నాకు తెలియదు, కానీ నీ పక్కన ఉన్న వాళ్ళకి తెలియదు, నీ కుటుంబ సభ్యులకు తెలియకపోవచ్చు, కానీ నా దేవుడికి అంతా తెలుసండి. ఆ రోజున అన్న దేవుడి సన్నిధిలో కన్నీరు కాచి దుంకించి హృదయపూర్వకంగా ఏం చేసింది? రోదన చేసింది. ఆ కన్నీరు దేవుడు చూశాడు. ఆ కన్నీరు నా దేవుడు చూశాడు. ఎంతగానో రోగముతో, కుష్టి రోగం వచ్చేసింది. ఎవరికి కుష్టి రోగం వచ్చింది? గెహాజీకి కుష్టి రోగం వచ్చింది. ఏం చేశాడు? ఏం చేశాడు? దేవుడు తట్టు కనులెత్తాడు, కన్నీరు కాచాడు, ఆలకించాడు దేవుడు. అన్నా దేవుడి సన్నిలో కన్నీరు కాచింది, ఆలకించాడు దేవుడు. అలానే బైబిల్ గ్రంథంలో లోకాసువార్తలో ఉంటది, 8వ అధ్యాయం లోకాసువార్త 8వ అధ్యాయంలో లోకాసువార్త 8వ అధ్యాయం విధవరాలు తన భర్త చనిపోయాడు, తన కుమారుడు కూడా చనిపోయాడు. చిన్నవాడండి, చిన్నవాడు. భర్త చనిపోయాడు, ఇంకా కోలుకుంటున్నా, నా కుమారుడిని చూసైనా నేను బ్రతకొచ్చు అనుకున్న సమయంలో చిన్న కుమారుడైన తన కుమారుడు కూడా చనిపోయాడు. చనిపోయినప్పుడు దుంకిస్తుంది, ఏడుస్తుంది. బంధువులు చెప్తున్నారు, నువ్వు ఏడ్చినంత మాత్రం చనిపోయిన వ్యక్తి తిరిగి వస్తాడా? రాడు కదా, ఎందుకు ఇంత ఏడుస్తున్నావని, ఏడవద్దమ్మని చెప్తున్నారు. బంధువులు అందరు చెప్తున్నారు. ఆగట్లా బిడ్డ మీద పడి లెగువయ్యా లెగువయ్య ఏడుస్తుంది, రోదన చేస్తుంది. ఎవ్వరు చెప్పినా వినట్లేదు, కన్నీరు ఆగట్లా. కానీ ఆ ప్రాంతానికి నా యేసయ్య వచ్చాడు. ఆమెను చూస్తున్నాడు. చూసి చూసి ఒకే ఒక్క మాట అన్నాడు, అమ్మా. లోకాసువార్త 7వ అధ్యాయం 11వ వచనం ఒక్కసారి చదవండి. వెంటనే ఆయన నాయను అనే ఒక ఊరికి వెలుచుండగా ఆయన శిశువులను ఆయనతో కూడా వెలుచుండరి. ఆయన వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలకి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు. ఏంటంట? ఆ యొక్క తల్లికి ఒక్కడే కుమారుడు, ఇంకా మరలా పిల్లలు లేరు, భర్త కూడా చనిపోయాడు. ఆ ఊరి జనులు అనేకులతో ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడి ముట్టగా మోయిచున్నవాడు నేను చిచ్చాలమ్మా ఏమంటున్నాడు? అందరు చెప్పారు, బంధువులు, ఆమెతో కూడా ప్రజలందరూ చెప్పారు ఏడవద్దని. అయినా ఏడుపు ఆగట్ల. భర్త చనిపోయాడు, కోలుకునే టైంలో బిడ్డే సర్వస్వం, బిడ్డే శాశ్వతం అన్నీ అనుకొని అల్లరి ముద్దుగా పెంచుకున్న కుమారుడు కూడా చనిపోయాడు. కన్నీరు కారుస్తుంది, రోదన చేస్తుంది. బంధువులందరూ చెప్తున్నారు ఏడవద్దమ్మని. ఆ ప్రాంతంలో నా యేసయ్య వచ్చినప్పుడు ఆమె యందు కనికరపడి, ఆమె యందు జాలిపడి, అమ్మా ఇక నువ్వు ఏడవద్దమ్మా అన్నాడు. ఒకే మాట అండి, ఏడుపు ఆపేసింది. ఆ మాటలో ఎంత అర్థం ఉందంటే, అమ్మా ఏడవ మాకు. ఎందుకు ఏడవద్దన్నాడంటే,
నా దేవుడు ఒక గొప్ప కార్యము చేయబోతున్నాడు, అందుకనే ఏడవద్దన్నాడు. వెంటనే ఆ చిన్నవాడి దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు ఆ చిన్నవాడిని ముట్టిన వెంటనే ఆ చిన్నవాడు లెగిసి గంతులు వేయబడ్డాడు. తెలుసా ఆమె ఏం చేసిందండి? విశ్వాసం ఉంచింది. విశ్వాసం ఉంచింది. ఏడుస్తుంది, కన్నీరు కారుస్తుంది. అమ్మా ఇంకా ఏడవద్దమ్మా అని దేవుడు పిలిచాడండి. ఆమెతో చెప్పాడు. గొప్ప కార్యం ఆమె చూసింది. ఈరోజు నువ్వు కూడా ఏడుస్తున్నావా? రాత్రి అంతా ఏడుస్తున్నావా? ఆగట్లేదని యొక్క దుంకము కలుస్తే గుండెంతా బరువెక్కిపోయిందా? ఆ బరువు ఎవరి మీద మోపితే పోయింది అన్నట్లు ఉందని యొక్క పరిస్థితి. ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా అసలు ఏం జరగట్లేదు నా పట్ల అని ఇంకా ఎక్కువ కన్నీరు కారుస్తున్నావా? ఆ రోజున అమ్మా నువ్వు ఏడవద్దమ్మా అని యేసయ్య చెప్పినప్పుడు అందరు చెప్పారు, అయినా ఏడుస్తానే ఉంది. యేసు ప్రభు చెప్పినప్పుడు ఆమె ఎందుకు ఏడుపాపింది తెలుసా? ఎందుకు ఏడుపాపింది చెప్పండి? ఎందుకు ఆపింది చెప్పండి? ఎందుకు ఆపింది? ఎందుకంటే ఆయన మాటకు ఒక అర్థం ఉంది. ఆయన ఏదో చేయబోతున్నాడు కాబట్టి నన్ను ఏడవద్దన్నాడని విశ్వాసం ఉంచింది. ఈరోజు నువ్వు ఉంచట్లేదు. ఎందుకు విశ్వాసం? ఎందుకు ఉంచట్లా? పగలంతా బాగానే ఉంటున్నావు, హుషారుగా పని చేసుకుంటున్నావు, జాబ్కి వెళ్తున్నావు, వ్యాపారానికి వెళ్తున్నావు, పొలంకి వెళ్తున్నావు, అంతా బాగానే చేసుకుంటున్నావు. కానీ నైట్ అయ్యేసరికి ఎందుకు ఆ దుంకము? ఎందుకు ఈ రోజునంతగా కన్నీరు కారుస్తున్నావు? నా దేవునితో మాట్లాడుతున్నాడు. మా ఇంకేడో మాకు నీ యొక్క దుంక దినములు ఈ రోజు ఈ క్షణమే సమాప్తమైపోబడుతుంది. నీకు తెలుసా? నువ్వు ఇంక ఏడవలసిన అవసరం లేదు. నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఇప్పుడు వరకు నువ్వు కార్చిన కన్నీరు చూశాడు. ఆయన సముద్రములో దాటిపోతాడేమో కానీ నీ కన్నీరు దాటిపోడు. నీ కన్నీరు చూస్తున్నాడు. నువ్వు దేవుడి సన్నిధిలో కారుస్తున్న కన్నీరు చూస్తున్నాడు. నువ్వు రాత్రి అంత పొరుపు మీద దుప్పటి కప్పుకొని కారుస్తున్న కన్నీరు నా దేవుడు చూస్తున్నాడు. ఇంతగా కన్నీరు కారుస్తున్నా భర్తకు చెప్తే ఏమంటాడో, భార్యకు చెప్తే ఏమనిద్దో, తల్లిదండ్రులకు చెప్తే ఏమంటారో, బిడ్డలకు చెప్తే ఏమంటారో. నువ్వు బాధపడుతున్నావు. ఈరోజు దుంకిస్తున్నావా? కన్నీరుకి ఒక రోజున జవాబు రాబోతుంది. నిరీక్షణతో ఎదురు చూడు. నిరీక్షణతో ఎదురు చూడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. ఇప్పుడు ఎంతమంది ఇళ్ళలో కరెంట్ కుక్కర్ ఉంది? ఏం మీ ఇళ్ళలో లేవా? కరెంట్ కుక్కరు, మనం పప్పు వండుకునే కుక్కర్ కాదు, రైస్ కుక్కర్. తెలుసా? ఎంతమంది ఇళ్ళలో ఉంది? ఉన్నా? కానీ మనం ఏం చేస్తాము? పని చేసుకోవాలని, ఏదైనా మీటింగ్కి వెళ్ళాలని, ఎక్కడికైనా వెళ్ళాలని చెప్పేసి కడిగేసి దానిలో పెట్టేస్తాం. రైస్ కడిగేసి దానిలో పెట్టేస్తాం. అదేమైంది? ఆటోమేటిక్గా మనం అక్కడికి వెళ్ళి గెడితో తిప్పక్కర్లా, ఏమీ చేయక్కర్లా, ఆటోమేటిక్గా అలా ఆగిపోయింది. అదే ఉడికిద్ది. అలా ఉంటుంది మన యొక్క ప్రార్థన కదా. అలా ఉంటుంది. ఆటోమేటిక్గా జవాబు రావాలి. తొందరగా జవాబు రావాలి. తొందరగా రైస్ ఉడికితే తినేద్దాం, తొందరగా ఏదన్నా అయిపోతే తినేద్దాం. అలా ఉంటాం. ఆటోమేటిక్. ఫాస్ట్ ఫుడ్ ఎలా ఉంటుందండి? తొందరగా చేసిస్తారు. నూడిల్స్ అవన్నీ చేసిస్తారా లేదా? ఫాస్ట్ ఫుడ్ ఎలా ఉంటుంది? తొందరగా అన్ని తొందరతో ఇప్పుడు అయిపోవాలి అంతే. అలా ఉండకూడదు మన ప్రార్థన. అలా ఉండకూడదు. ఎదురు చూడాలి. ఎదురు చూపు ఉండాలి. నిరీక్షణ ఉండగలగాలి. ఈ రోజున ఇంక ఏమీ జరగదా నా పట్ల? నా గర్భం తెరవబడదా? నాకు పిల్లలు కలగరా? ఈ వేదనల, ఈ నిందల, ఈ అవమానాల, ఇంకెప్పుడు ఇంతేనా నా బ్రతుకు? ఇంకా చనిపోతే పోయిద్ది అని అనుకుంటున్నావా? ఒక ప్రార్థనకి జవాబు రావాలంటే కొంత సమయం పడుతుంది. ఆ సమయము కూడా ఎందుకు పట్టిద్దంటే నిన్ను బట్టే. అర్థమవుతుందా? నువ్వు రోజు కన్నీరు కాచుతున్నావు, రోజు ప్రార్థన చేసుకుంటున్నావు. ఆ ప్రార్థన దేవుడు వింటున్నాడు.
ఎందుకు వింటాడండి? ఆ ఎందుకు వింటున్నాడు? ఆయన సజీవుడు, ఒక పాయింట్. ఇంకోటి ఆలకించేవాడు. ఇంకొకటి చెవులు నియమించిన వాడు వినకుండునా? కనులు నియమించిన వాడు నీ ప్రార్థన చూడకుండా ఉంటాడా? ఎందుకు చూస్తాడు. నువ్వు రోజు రాత్రి అంతా రోదన చూస్తున్నాడు. పక్కన నీ భర్త పడుకున్నా తెలియకపోవచ్చు నువ్వు ఎంత కన్నీరు కారుస్తున్నావో. నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన చూసే దేవుడు. నువ్వు ఎంత రోదన చేస్తున్నావు నైట్ అంతా, ఇంకా చనిపోతే పోయి దాని నిర్ణయం తీసుకుంటున్నా, నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన చూసే దేవుడు. నీ ప్రార్థనకి గొప్ప జవాబు రాబోతుంది. కానీ కొంత ఆలస్యం ఉంటుంది. ఆలస్యం వెనకాల గొప్ప మేలు దాగుంది. నీకు తెలుసా? ఈ రోజున అన్నా ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఆలకించడా? అన్నా కన్నీరు కార్చింది, ఆ కన్నీరు దేవుడు చూశాడు. తల్లి ఎంతో కన్నీరు కార్చింది తన బిడ్డ గురించి చనిపోయాడని, ఆ కన్నీరు దేవుడు చూశాడు. రోగంతో పడి ఉన్న వ్యక్తిని దేవుడు చూశాడు, కార్చిన కన్నీరు. నీ కన్నీరు చూడడా? చూస్తాడు. బిడ్డల జాబుల గురించి కన్నీరు కారుస్తున్నావా? భర్త వ్యసనాలు పాలైపోయాడని కన్నీరు కారుస్తున్నావా? నీ యొక్క కన్నీరు ఆయన చూస్తున్నాడు. గొప్ప జవాబు రాబోతుంది. దాని కొరకు మనము నిరీక్షణతో ఎదురు చూడాలి. నిన్ను అనుకుంటా నిరీక్ష చెప్తుంది, అక్క ప్రార్థన చేయకపోతే గుండెలో ఏదో బరువుగా ఉన్నట్టు ఉండిద్ది, ప్రార్థన చేసిన తర్వాత కన్నీరు కాచి బరువంతా దిగిపోయినట్టు ఉండిద్ది అని. ఎప్పుడైనా మీకు అలాంటి సిచ్యువేషన్ ఉందా? అలాంటి పరిస్థితి ఎప్పుడైనా అనిపించిందా మీకు? అదే నీ యొక్క బరువంతా నీ భర్తకు చెప్పావనుకో, ఆ బరువు పెరిగిద్దా తగ్గిపోయిద్దా? ఆయన ఏమంటాడు ఏం చేస్తాడని పెరిగిపోయింది, బీబీ పెరిగిపోయింది, రేస్ అయిపోయింది. అలా నేను అతను కాడుస్తున్న కన్నీరు దేవుడి సన్నిధిలో కారు. ఆయన ఎప్పుడు ఇలా 2 చేతులు చాచి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ కన్నీరు కూడా వ్యర్థము కాదు ప్రియబిడ్డ. నువ్వు కారుస్తున్న కన్నీరు రాత్రి సమయములో ఒక్కసారి ఏకాంతంగా ఎవ్వరూ లేని చోట ప్రార్థించు, గొప్ప కార్యము చూస్తావు. అంతేకాని నా ప్రార్థనకు జవాబు రావట్లేదు, ఇంకా నేను బ్రతుకుంటాం ఎందుకు, ఫ్యానో ఏదో లారీ ఏదో చూసేసుకున్నాం అనుకుంటే అప్పవాది నవ్వుకుంటాడు. దేవుడికి మనం జయమిచ్చేలాగా ఉండాలి, కానీ అప్పవాడికి జయమిచ్చేలాగా ఉండకూడదు. కొంత ఆలస్యం అవుతుంది నువ్వు కారుస్తున్న కన్నీరు జవాబు రావడానికి. ఆలస్యం అవుతుందని బాధపడ, కానీ పాస్టర్ గారు కానీ మందిరంలో ఎవ్వరు లేనప్పుడు ప్రార్థన చేస్తా, కానీ ఆటోమేటిక్గా కన్నీరు వచ్చింది. ఇదేంటి సిస్టర్, ప్రార్థన చేసేటప్పుడు మాకు కన్నీరే రాదే? ఎవరన్నా ఏదన్నా తిడితే బకెట్ పట్టాలన్నమాట, అంత కన్నీరు వచ్చేసింది అంటారు. కానీ నువ్వు ఏకాంతంగా ప్రార్థించు. దేవుడి సన్నిధిలో అన్న మొరపెట్టింది, కన్నీరు కాచింది, గొప్ప కార్యము చూస్తుంది. నువ్వు కారుస్తున్న కన్నీరు వ్యర్థమైన చోట కారు, మాకు చులకనైపోతావు. దేవుడి సన్నిధిలో కన్నీరు కాచు, గొప్ప కార్యమును చూస్తావు. కారుద్దామా? కన్నీరు కాచి ప్రార్థన చేద్దామా? కన్నీటితో విత్తువాడు సంతోషగానముల పంటకొస్తాడు. తెలుసా? ఈ రోజున ఏ దుంకముతో ఉండి ఈ మాటలు వింటున్నావో, నీ యొక్క దుంకమును నా దేవుడు సమాప్తం ఆపేయబోతున్నాడు. ఇంకెప్పుడు నువ్వు సంతోషమే, ఎప్పుడు నీ కుటుంబం సంతోషంతో గంతులు వేయడమే. దేవుడి సన్నిధిలో కారుస్తున్న కన్నీరు చూశాడు, జవాబు రాబోతుంది. నిరీక్షణతో ఎదురు చూడు. ప్రార్థన చేసుకుందామా? ఒకరిద్దరు అందరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. నువ్వు కారుస్తున్న కన్నీరు, నువ్వు రాత్రి అంతా ఎంత ఏడ్చి ప్రార్థన చేస్తున్నావు. నువ్వు రాత్రి అంతా దుప్పటి కప్పుకొని, భర్తకు వినపడిద్దేమో, నా భార్యకి వినపడిద్దేమో, నా తల్లిదండ్రులకు వినపడిద్దేమో,
నా బిడ్డలకిన పడిద్దేమో అని కన్నీరు కారుస్తున్నావా? నాలో లోపం తెలుసు నా భర్తకి, అయినా నీకు ఇంకా పిల్లలు పుట్టరే, చూసావా నీకన్నా ముందున్న అందరికీ పిల్లలు కలుగుతున్నారు, ఇంక నీకు కలగరే, నువ్వు వెళ్ళిపో అంటున్నాడు నీ భర్త. ఆగట్లేదా? కుటుంబంలో ఏడుస్తే ఇంట్లో అందరు ఏంటమ్మా అని అడుగుతారని బాత్రూంలో కార్చుతున్నావా నీ యొక్క కన్నీరు? నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈరోజు అన్న దేవుడి సన్నిధిలో కన్నీరు కాచిందండి, గొప్ప జవాబు చూసింది. నువ్వు కన్నీరు వ్యర్థమైన చోట కారుస్తే చులకనైపోతావేమో. దేవుడి సన్నిధిలో కన్నీరు కాచు. నమ్ము, నీ భర్త వస్తాడని విశ్వాసం ఉంచు, కన్నీరు కాచు. గొప్ప కార్యం నువ్వు చూడబోతున్నావు. నీ కన్నీటికి నా దేవుడు, ఈరోజు నువ్వు కన్నీరు కారుస్తున్నావు, రేపటి రోజున నీ యొక్క కన్నీరు నా దేవుడు సంతోష గానములతో నింపబోతున్నాడు. ఎందుకింత కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకునేస్తమా, యేసయ్య మాటిది. నా దేవునితో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆ వేదన నీకు, ఎందుకు ఆ దుఃఖము? కుటుంబం రక్షణ కొరకు కన్నీరు కారుస్తున్నావా? భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని కన్నీరు కారుస్తున్నావా? కుమారుడు కుమార్తె చెప్పిన మాట వినట్లేదని కన్నీరు కారుస్తున్నావా? కన్నీరు కాచి ప్రార్థన చే ప్రియబిడ్డ, నా దేవుడు నీ కన్నీరు చూస్తున్నాడు. అందరు పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, నా కుమారుడికి వయసు వచ్చింది అయినా పెళ్ళిళ్ళు కావట్లా. ఏంటయ్యా, ఒక్కసారి దర్శించు. ఈ సంవత్సరం నా కుమారుడి మార్చయ్యా, వివాహం నువ్వు జరిగించు నాయనా. ఎందుకింత కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా. వేదనలో ఉన్నవా ప్రియ బిడ్డ? నా దేవుడు చూస్తున్నాడు. కుమారుడికి బాగోట్లా, కోడలికి బాగోట్లా, ఏదైనా ప్రవాహం పడిందా? ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగుంటట్లా. ఎందుకయ్యా, ఎందుకు నన్ను ఇలా పరీక్ష పెడుతున్నా? నా కుమారుడు మార్చు, నా కోడల్ని స్వస్థపరిచయ్యా, నా కుటుంబం సమాధానం ఇయ్యయ్యా. స్తోత్రము నాయన, మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, నీ నామానికి ఘనమైన స్తోత్రాలు ప్రభా. నువ్వెంతగానో వాగ్దానం ద్వారా మాతోనే మాట్లాడిన దేవుడు ప్రభు. రాత్రి అంతా కన్నీరు కాచి ప్రార్థన చేసి, రాత్రి అంతా కన్నీరు కారుస్తుంది. నిజముగా నా భర్తకు తెలియదయ్యా, నా భార్యకి తెలియదయ్యా, ఎవ్వరికి తెలియదు. కానీ నువ్వు నన్ను చూసావు దేవుడు అయ్యా, నువ్వు నన్ను చూస్తున్న దేవుడు ప్రభువా. నేను కారుస్తున్న కన్నీరు నువ్వు చూచిన దేవుడు ప్రభువా. ఆ రోజు అన్న నీ దేవుడు నీ సన్నిధిలో ప్రభువా కన్నీరు కాచి మొరపెట్టింది. నువ్వు ఎంతగానో రాజులు అభిషేకించే ప్రవక్తనిచ్చావు సమూయేలుని. హిజ్కియా ఎంతగానో రోగముతో బలహీనంతో బాధపడుతున్నప్పుడు గోడ తట్టు కనులెత్తి మొరపెట్టాడు నీ కొరకు. కన్నీరు చూచిన దేవుడు ప్రభువా. తల్లి విధవరాలైన తన కుమారుడు చనిపోయినప్పుడు ఆ కన్నీరు నువ్వు చూచిన దేవుడు అయ్యా. మేము కారుస్తున్న కన్నీరు నువ్వు చూడయ్యా. విధవరాలకి నువ్వు చెప్పిన దేవుడు కదా అమ్మా,
ఇక ఏడవ మాకు నీ దుంక దినములు ఈ రోజే ఈ క్షణం సమాప్తమయబడ్డాయి. నువ్వు ప్రార్థించు అన్నావు కదయ్యా. నువ్వు మా ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు అయ్యా. మా ప్రియ బిడ్డలు ఎంతగానో కన్నీరు కార్చి రోదన చేస్తున్నారు నీ సన్నిధిలో. బిడ్డలు ఏ సమస్యలు బట్టి కన్నీరు కార్చి మొరపెడుతున్నారో నాయనా, గొప్ప జవాబు దయచేయబడును గాక. నీ ఆత్మను కుమ్మరించండి ప్రభా. బిడ్డలందరినీ సాక్ష్యములతో నిలబెట్టమని ప్రార్థిస్తున్నాము నాయన. నీ ఆత్మను బిడ్డల పైన నుంచండి అయ్యా. బిడ్డల కన్నీరు చూచిన దేవుడు ప్రభా, గొప్ప జవాబు బిడ్డలకి దయచేయమని అడుగుతున్నాము నాయన. ఈ నామానికి మరింత మహిమ తెచ్చుకోండి అయ్యా. మహిమ ఘనతను ప్రభావములు మీరు మాత్రమే పొందురని నజరేతుడైన యేసుక్రీస్తు నామమున బిడ్డ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.